అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో నాస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే దేశవ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే కోసం తెలంగాణ వ్యాప్తంగా జూలై 31 నుంచి ఆగస్టు 3 తారీఖు మధ్యలో కాంప్లెక్స్ మీటింగ్స్లలో ఉపాధ్యాయులకు ట్రైనింగ్స్ కూడా ఇవ్వబోతున్నారు. మరి ఇది ఏ క్లాసులకు ట్రైనింగ్స్ ఉంటుంది, తర్వాత ఏ సబ్జెక్ట్స్లో ఉంటుంది, సన్నద్ధత ఎలా కావాలి, తర్వాత దీంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మరి ఎప్పుడు నిర్వహించబోతున్నారు, ఈ అన్ని అంశాలు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే మరి 3rd, 6th, 9th క్లాసెస్కు మరి నిర్వహించబోతున్నారు. పరీక్ష ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. మరి 2017 మరి కరోనా వల్ల 2020లో నిర్వహించలేకపోయారు, 2021, నెక్స్ట్ 2024లో ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఇది నవంబర్ నెలలో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి 3rd, 6th, 9th క్లాస్కి ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి 2021-17లో మరి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, మన తెలంగాణ ఏ స్థానంలో ఉంది, మరి ఎందుకు ఈ దేశవ్యాప్తంగా ఇది నిర్వహిస్తారనేది ఇక్కడ చూసినట్టయితే, అక్వైరింగ్ ద రిలవెంట్ కాంపిటెన్సీస్ అండ్ స్కిల్స్ ఆర్ ఫండమెంటల్ టు రియలైజ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. Children need to develop the competencies to analyze, reason and communicate their ideas effectively and build their capacity for being a lifelong learner. For this, National Council of Education Research and Training and Central Board of Secondary Education has been periodically conducting the large-scale survey of students' learning achievement in state government schools, government-aided schools, private, unaided, recognized schools and central government schools at grades 3rd, 5th and 8th in different curricular areas since 2001 at the elementary level, from 2015 at the secondary level, to monitor the health of the country's education system with an interval of 3 years. అంతకుముందు 3rd, 5th and 8thలో నిర్వహించే వాళ్ళు ఇప్పుడు నూతన విద్యా విధానం రావడంతో మరి 3rd, 6th, 9th క్లాసులలో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఈజ్ ఎ నేషనల్లీ రిప్రజెంటేటివ్ లార్జ్ స్కేల్ సర్వే ఆఫ్ స్టూడెంట్స్ లెర్నింగ్ అండర్టేకెన్ బై ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్. NAS gives a system level reflection on effectiveness of school education, finding help compare the performance across spectrum and across population in order to find the desirable direction for improvements. NAS 2021 is conducted on 12th November 2021 by the NCERT. NAS finding would help diagnose learning gap of student and determine intervention required in education policies, teaching practices and learning. ఇవన్నీ కూడా మరి ఈ ఎగ్జామ్ నిర్వహించడానికి కోఆర్డినేషన్ అండ్ ఫండింగ్ గైడెన్స్ మరి ఇది శిక్షా మంత్రాలయం, CBSE వాళ్ళేమో అసెస్మెంట్ అడ్మినిస్ట్రేటర్గా, నెక్స్ట్ NCERT అసెస్మెంట్ డెవలపర్గా, ICT ఇంటర్వెన్షన్ ఆటోమేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్, నెక్స్ట్ నీతి ఆయోగ్ ఏమో అడ్వైజరీ సపోర్ట్గా, తర్వాత యూనిసెఫ్ ఏమో టెక్నికల్ సపోర్టు ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నవి. ద సర్వే విల్ బి కండక్టెడ్ ఇన్ ఏ monitored environment in the sampled schools to understand the contextual variable. 3 questionnaires were developed. అంటే మొత్తము దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో నిర్వహించరు, మరి శాంపుల్గా కొన్ని పాఠశాలలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. కానీ ఏ పాఠశాల నిర్వహిస్తారనేది ఖచ్చితంగా చెప్పరు. సడన్గా మరి దానికంటే ముందు జస్ట్ కొన్ని రోజుల ముందుగానే జస్ట్ ఇన్ఫామ్ చేసి మరి డైరెక్ట్గా వచ్చి ఆ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అన్ని పాఠశాలల వాళ్ళు మరి సిద్ధంగా ఉండాల్సిందిగా ఇది తెలియజేస్తున్నారు. కాబట్టి NAS 2021 రిజల్ట్ ఎలా ఉందంటే, ఇప్పుడు మామూలుగా మన తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే లాంగ్వేజ్లో చూసినట్టయితే మనం దేశవ్యాప్తంగా 62% ఉంటే మనది 48%, మ్యాథమెటిక్స్లో మరి 44% తెలంగాణ ఉంటే 57% నేషనల్ వైడ్ ఉంది, EVS 45, నేషనల్ వైడ్ 57. ఇక్కడ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, EVS అంటే లాంగ్వేజెస్ అంటే తెలుగు, ఇంగ్లీషు, నెక్స్ట్ అంటే వేరే వేరే స్టేట్లలో వాళ్ళ మాతృభాష, నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ, నెక్స్ట్ ఇక్కడైతే మరి మ్యాథమెటిక్స్, EVS అయితే కంపల్సరీగా మరి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరి నేషనల్ వైడ్ చూసినట్టయితే తెలంగాణ చాలా అంటే డౌన్లో ఉన్నట్టు మనకైతే కనబడుతుంది నేషనల్ యావరేజ్కు. అలాగే మరి 2017 and 2021 కూడా కంపేర్ చేసినట్టయితే మరి లాంగ్వేజ్లో మరి 340 మరి అండ్ 294. అంటే NAS 2017 ఏమో బ్లాక్ కలరు, మరి ఈ ఎల్లో కలర్ ఏమో 2021, అంటే ఇంకా 21లో తగ్గింది అట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అంటే కూడా మీ అందరికీ తెలుసు, అది కరోనా ప్రభావంతో అక్కడ మరి 17 కంటే 21కు స్టాండర్డ్స్ చాలా తగ్గినాయి. ఇక్కడ కూడా ఓవరాల్ అచీవ్మెంట్ స్కోర్ చూసినట్టయితే, అంటే ఇది ఓన్లీ 3rd క్లాస్ సంబంధించి నేషనల్ యావరేజ్ 59% ఉంటే
ఇందులో జోగులాంబ గద్వాల 58.1 ఉంది. మరి ఆ విధంగా జోగులాంబ గద్వాల ఫస్ట్ ప్లేస్లో ఉంటే నల్గొండ అయితే 45.5%. అలాగే వివిధ జిల్లాలవి కూడా మీరు చూడొచ్చు. యాదాద్రి 45.6%. ఇలా ఏ జిల్లా ఏ స్థానంలో ఉందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసినా కానీ నేషనల్ వైడ్లో మరి తెలంగాణ కూడా మరి డౌన్ నుంచి ఉండడం, తర్వాత మన యాదాద్రి అంటే వేరే వేరే జిల్లాలు కూడా మరి ఏ స్థానంలో ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. కాకపోతే నేషనల్ వైడ్తో చూస్తే స్టేట్ మరి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇది లెర్నింగ్ అవుట్కమ్స్ ఫర్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే. ఇది డిస్కషన్ పాయింట్స్. మామూలుగా ఇప్పుడు ట్రైనింగ్స్లో మనకు చెప్పబోయేది మామూలుగా విచ్ క్లాసెస్ ఆర్ టెస్టెడ్ ఇన్ NAS ఎగ్జామ్, ఏ క్లాసులలో ఎగ్జామ్ నిర్వహిస్తారు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ టెస్టింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దీస్ క్లాసెస్, ఎందుకు నిర్వహిస్తారు, విచ్ ఎల్ఓస్ అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ మే బీ కవర్డ్ ఇన్ మ్యాథ్స్. ఇది మ్యాథ్స్కి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. నెక్స్ట్ మరి ఈవీఎస్ అలాగే తెలుగు ఇంగ్లీష్ కూడా మీకు ఏది టెస్ట్ చేస్తారు అంటే మ్యాథ్స్లో ఏవి టెస్ట్ చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మరి కీ పాయింట్స్ చూసినట్టయితే NAS exam is conducted for 3rd, 6th and 9th class students to test their performance based on the learning outcomes of the level prescribed by the NCERT. అంటే NCERT స్టాండర్డ్స్ ఆధారంగానే మనకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ద పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆర్ బేస్డ్ ఆన్ న్యూ పెడగాజికల్ స్ట్రక్చర్ 5+3+3+4 సజెస్టెడ్ బై NEP. ఇక్కడ ఫౌండేషన్ లెవెల్ అంటే బాలవాటిక B1, B2, BB3 అనేది క్లాసెస్ 1 and 2 అనేది ఇది ఫౌండేషనల్ లెవెల్. అలాగే ప్రిపరేటరీ లెవెల్ అంటే ఈ సెకండ్ క్లాస్ వరకు అయిపోయిన తర్వాత వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయనేది థర్డ్ క్లాస్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అందుకే అలాగే ప్రిపరేటరీ లెవెల్ అంటే ద 3 years ఆఫ్ ఫౌండేషనల్ లెవెల్ ఇంక్లూడ్ క్లాసెస్ 3, 4, 5. ఇది ఫౌండేషనల్ లెవెల్ తర్వాత ఉన్న 3rd, 4th, 5th ప్రిపరేటరీ లెవెల్. అందుకని ఈ 5th అయిపోయినాక 6thలో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మిడిల్ లెవెల్ ద నెక్స్ట్ 3 years ఆఫ్టర్ ప్రిపరేటరీ లెవెల్ ఇంక్లూడ్స్ క్లాసెస్ 6, 7, 8. కాబట్టి ఇది మిడిల్ లెవెల్. తర్వాత 8th తర్వాత 9thలో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది సెకండరీ లెవెల్. ద 4 years ఆఫ్ మిడిల్ లెవెల్ యాజ్ క్లాసెస్ 9, 10, 11 and 12. NAS ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ టు టెస్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఈచ్ లెవెల్, ఫౌండేషన్ లెవెల్, ప్రిపరేటరీ లెవెల్, మిడిల్ లెవెల్. ఈ 3 లెవెల్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది వాళ్ళ స్థాయి అనేది టెస్ట్ చేస్తారు. ఇక్కడ క్లాసెస్ 9 to 12 మరి ఏజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు. ఫౌండేషన్ లెవెల్ అనేది అంగన్వాడీలో ప్రీ స్కూల్, బాలవాటిక ఇది 3 to 6 years. నెక్స్ట్ 2 years క్లాసెస్ 1, 2 కలిస్తే ఇది ఫౌండేషన్ లెవెల్ అవుతుంది. మరి క్లాసెస్ 3 to 5 ఏజెస్ 8 to 11 అనేది ప్రిపరేటరీ లెవెల్ అవుతుంది. క్లాసెస్ 6 to 8 ఏజెస్ 11 to 14 మిడిల్ లెవెల్ అవుతుంది. అలాగే సెకండరీ లెవెల్ అంటే క్లాసెస్ 9 to 12 ఏజెస్ 14 to 18. ఇది మరి కరికులర్ స్ట్రక్చర్, న్యూ పెడగాజికల్ అండ్ కరికులర్ స్ట్రక్చర్. ఆల్ మరి ప్రీ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ దట్ ఆర్ షార్ట్, tall, thin, thick, big, small, deep, shallow, in, out, on, under, heavier, lighter, basic shapes pattern, basic time intervals in a day, morning, afternoon, evening, night, days in a week, numbers, before, after, between, counting skills are all covered in first and second classes itself. These concepts should be achieved by the students to continue learning in 3rd class level. So in NAS all the above concepts may be covered along with the LOS of 3rd maths prescribed by NCERT. ఇక్కడ 3rd class మ్యాథ్స్ లెర్నింగ్ అవుట్కమ్ ప్రిస్క్రైబ్డ్ బై NCERT ఫర్ టెస్ట్ ఇన్ NAS చూసినట్టయితే ఇది 3rd class మ్యాథ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఇక్కడ మరి మ్యాథ్స్ 3rd class ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ చూసినట్టయితే రీడ్స్ అండ్ రైట్స్ నెంబర్స్ అప్ టు 999 యూజింగ్ ప్లేస్ వాల్యూ. విద్యార్థి మరి గుర్తుపట్టరావాలి. అలాగే కంపేర్స్ నెంబర్స్ అప్ టు 999 బేస్డ్ ఆన్ దేర్ ప్లేస్ వాల్యూస్. నెక్స్ట్ 3rd మరి లెర్నింగ్ అవుట్కమ్ చూసినట్టే సాల్వ్ సింపుల్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 3-digit నెంబర్స్ విత్ అండ్ వితౌట్ రీగ్రూపింగ్, కన్స్ట్రక్ట్స్ అండ్ యూజెస్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ అప్ till 10 in daily life situations, analysis and applies an appropriate number operations in the situation or context, explains the meaning of division facts by equal grouping, sharing and finds it by repeated subtraction, identify and makes 2D shapes by paper folding, paper cutting on the dot grid using straight line etc., fills the given region leaving no gaps using a tile of a given shape, estimates and measures length and distance using standard units like centimeters or meters and identifies relationships, reads the time correctly to the hour using clock or watch,
extends patterns in simple shapes and numbers, records data using tally marks, represents different test items given in NAS. మరి ఈ టెస్ట్ అంటే ఈ లెర్నింగ్ అవుట్కమ్ చూసింది కదా, ఈ టెస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆల్ క్వశ్చన్స్ ఇన్ NAS ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MCQ, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. వీ మే అబ్జర్వ్ ద లెవెల్స్ ఆఫ్ క్వశ్చనింగ్ ఆర్ బేసిక్ లెవెల్, అంటే ఈజీ రికగ్నైజెస్ అండ్ అప్లై సింగిల్ ప్రాసెస్ స్టెప్ అనేది ఒకటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అలాగే మోడరేట్ లెవెల్ యావరేజ్ ఇంటర్ప్రిట్స్ లింక్స్ అండ్ ఇంటిగ్రేట్స్ మల్టిపుల్ ఆపరేషన్స్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. అడ్వాన్స్డ్ లెవెల్ డిఫికల్ట్ జనరలైజేషన్ రీజనింగ్ అండ్ అప్లైస్ మల్టిపుల్ స్టెప్స్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ద డిఫరెంట్ టెస్ట్ ఐటమ్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, చూసింగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్, అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్, ఐడెంటిఫైయింగ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్, మ్యాచింగ్ అండ్ మేకింగ్ పేర్స్, ప్యాటర్న్స్, కనెక్షన్స్, కమ్యూనికేషన్. ఈ స్టాండర్డ్స్ అంటే వీటిని బేస్ చేసుకొని మరి క్వశ్చన్స్ అయితే వీటికి సంబంధించిన క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. మరి ఆ క్వశ్చన్స్ కూడా చూద్దాం. డైరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే మరి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఎక్స్ప్రెస్ ద నెంబర్ 508 ఇన్ వర్డ్స్ అన్నాడు. జస్ట్ విద్యార్థి రీడ్ చేయాలి క్వశ్చన్. కింద ఆప్షన్స్ ఉంటాయి. ఏ 5008, 58, 508, 508. ఇక్కడ ఇది ఒక క్వశ్చన్. అలాగే న్యూమరికల్ ఫార్మ్ ఆఫ్ 500 అండ్ నేమ్ ఈజ్, ఈ విధంగా ఇది కూడా అది డైరెక్ట్ క్వశ్చనే. దీనికి సంబంధించి మనం డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి ఉంటాయి. ఇవి మామూలుగా ఈజీగానే ఉంటాయి, కానీ విద్యార్థి చదివి గుర్తించడం రావాలి. అలాగే బబ్లింగ్ కూడా చేయడం రావాలి. మామూలు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో OMRలో బబ్లింగ్ ఉంటుంది, ఆ బబ్లింగ్ చేయడం రావాలి. జస్ట్ ఈ మోడల్స్లో మనం విద్యార్థిని ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. లత సేవ్డ్ 456 రూపీస్ అండ్ సోను సేవ్డ్ 348. హౌ మచ్ మనీ డిడ్ దే బోత్ సేవ్ టుగెదర్? హియర్ the students have to add 456 and 348, then they have to recognize the answer. Okay, ఇక్కడ అలాగే వాట్ టైమ్ డస్ ద ఫాలోయింగ్ క్లాక్, ఇక్కడ క్లాక్ షో అన్నాడు. క్లాక్ ఏ టైం చూపించిందంటే విద్యార్థికి టైం మీద కూడా అవగాహన అయితే ఉండాలి, టైం చూడడం. ఇక్కడ 3 o'clock, 9 o'clock ఇట్లా మనము ఆన్సర్లు 8 o'clock ఇవ్వడం జరిగింది, అది టైం 9 o'clock అవుతుంది, అట్లా గుర్తించడం రావాలి. అలాగే ద షేప్ ఆఫ్ ద బ్యాంగిల్ ఈజ్, ఇప్పుడు ఈ షేప్ బ్యాంగిల్ ఇలా ఉంటుంది, ద షేప్ ఆఫ్ సమోసా ఈజ్ అని 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. రీడ్ అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ గివెన్ బిలో. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ 2 ఈజ్ కరెక్ట్, ఇట్లా బోత్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్, బోత్ ఆర్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అట్లా విద్యార్థి గుర్తించి రావాలి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ బేస్డ్ ఆన్ ద బిలో ఫిగర్. ఇక్కడ ఫిగర్ని బట్టి ఇప్పుడు ఏ స్టేట్మెంటు ట్రూ అనేది విద్యార్థి గుర్తించడం రావాలి. ఇక్కడ 8, 8, 8 అనే మొత్తం మీద 4 8s ఉన్నాయి కాబట్టి అక్కడ మన C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనీ ఇవ్వడం జరిగింది రాజు, అలాగే రాజేష్. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చనీర్ కూడా ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ద అబోవ్ ఇన్ఫర్మేషన్ విచ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నాడు, కానీ అన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాజేష్ హ్యాజ్ 100 రూపీస్ మోర్ దాన్ రాజు అంటే మరి 100 రూపీస్లో ఇద్దరు ఈక్వలే ఉన్నారు, ఇది రాంగ్ స్టేట్మెంటే. రాజు హ్యాజ్ లెస్ 10 రూపీస్ దాన్ రాజేష్ అనేది కూడా తప్పే. మరి రాజేష్ ఈజ్ లెస్ 10 రూపీస్ దాన్ రాజు, కానీ అక్కడ ఇక్కడ రాజు అన్నాడు కాబట్టి ఇది కూడా మరి రాంగ్ స్టేట్మెంటే. అలాగే రాజేష్ హ్యాజ్ 100 రూపీస్ లెస్ దాన్ రాజు అనేది 100 రూపీస్ తక్కువ అనేది ఏది లేదు. బోత్ హ్యావ్ ఈక్వల్ మనీ అనేది కూడా తప్పే. కాబట్టి ఇక్కడ సరే మామూలుగా అయితే క్వశ్చనీర్ అయితే ఇట్లా ఉంటుంది, ఇట్లా మనీ ఇవ్వడం. కింద మాత్రం ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఏది కాదు. మ్యాచింగ్ అండ్ మేకింగ్ పేర్స్ జస్ట్ మోడల్ కోసం మాత్రమే ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. మ్యాచింగ్, ఐడెంటిఫై ద రాంగ్ మ్యాచింగ్. ఇక్కడ అసలు ఇప్పుడు 12 o'clock అని ఒకటి ఇది కరెక్ట్, ఇట్లా మ్యాచింగ్ చూసుకుంటూ ఏది రాంగ్ మ్యాచింగ్ చేయడం జరిగింది అనేది మనం చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి 11 o'clock అయితే 8 o'clock అని పెట్టడం జరిగింది, అది 2వ నెంబర్. కాబట్టి B2 అనేది విద్యార్థి గుర్తించగలగాలి. ఇక్కడ మ్యాచ్ ద పిక్చర్ విత్ కరెక్ట్ టాలీ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టాలీ మార్క్స్ అంటే లయన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ లయన్స్, ఎలిఫెంట్స్ 2, అంటే 1 అనేది మరి B కరెక్ట్, అంటే ఇక్కడ B ఆప్షన్ 1B, 2D, 3A, 4C అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఆ విద్యార్థి అట్లా మరి గుర్తించగలగాలి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. 526 ఈజ్ లెస్ దాన్ 562 అనేది ఇది కూడా
మరి కరెక్ట్ స్టేట్మెంటే 6 గ్రేటర్ దాన్ 669 అనేది ఇది కరెక్ట్ స్టేట్మెంటే. 7 and 6 ఈజ్ ఈక్వల్ టు 7 and 60 అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్. 676 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అంటే ఇది రైట్ స్టేట్మెంటే. కాబట్టి 3 ఈజ్ ద మరి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ నాట్ ఇన్ దిస్ రెక్టాంగిల్ షేప్ అన్నాడు కాబట్టి ఇది కూడా ఆబ్జెక్ట్ గుర్తించగలగాలి. విచ్ లుక్ డస్ నాట్ షో 3 o'clock. జస్ట్ అంటే ఇవన్నీ మీరు జస్ట్ మోడల్గా చూసుకుంటూ కూడా టైము, తర్వాత షేప్స్, తర్వాత నంబర్స్, లుక్ అట్ ద ప్యాటర్న్స్ కూడా ఇంపార్టెంట్. లుక్ అట్ ద ప్యాటర్న్ గివెన్ బిలో. ఇక్కడ ప్యాటర్న్ అన్నప్పుడు సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, మళ్ళీ ఇంకోటి డైమండ్ షేప్. అంటే ఎక్కడి వరకు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందని ఆ ప్యాటర్న్ మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మరి ఇక్కడ 4 పిక్చర్స్ తర్వాత అంటే ఈ 4 పిక్చర్ ఒక ప్యాటర్న్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ కూడా సర్కిల్, ట్రయాంగిల్ తర్వాత ఇప్పుడు స్క్వేర్ రావాలి. కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా అంతే, ప్యాటర్న్ ఫస్ట్ విద్యార్థి ఎంత ఎక్కడి వరకు ప్యాటర్న్ అవుతుంది. ఇప్పుడు స్టార్, డైమండ్, మళ్ళీ ఇక్కడ ఇంకొక పిక్చర్ కూడా డైమండ్ ఇట్లా ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్టార్, డైమండ్, ఇట్లా స్టార్ తర్వాత ఇప్పుడు మళ్ళీ డైమండ్ అనేది రావాలి. కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. మరి అబ్జర్వ్ ద ఫిగర్స్. నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది? ఇక్కడ ఒక లైన్, 2 లైన్లు, మళ్ళీ సర్కిల్ 3 లైన్లు, నెక్స్ట్ 4 లైన్లు అనేది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా అనలిటికల్ క్వశ్చన్స్ కూడా. వెంట్ టు ఏ షాప్ టు బై ద ఫాలోయింగ్ ఐటమ్స్, హౌ మచ్ మనీ డస్ హీ నీడ్ టు బై దెమ్. అంటే ఇక్కడ కూడా స్కూల్ బ్యాగ్ ఇంత ఇవ్వడం జరిగింది. అనలిటికల్ విద్యార్థి అనలిటికల్ చేయగలగాలి. తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ కూడా మనం హౌ మచ్ మనీ డస్ హీ నీడ్ టు బై దెమ్ అన్నప్పుడు ఈ అన్నీ కలిపి విద్యార్థి మరి యాడ్ చేయగలగాలి. దేర్ ఆర్ 18 స్టార్స్ ఆఫ్టర్ మేకింగ్ ఎవ్రీ 4 స్టార్స్ యాజ్ ఎ గ్రూప్, హౌ మెనీ స్టార్స్ విల్ బి లెఫ్ట్. ఇంకెన్ని స్టార్స్ ఉంటాయి అన్నప్పుడు 4 + 16 పోతే ఇంకా 2 ఉంటాయి. అంటే ఈ విధంగా దేర్ ఆర్ 109 స్టూడెంట్స్ ఇన్ Gambipur Primary School in the month of June. In July month, 23 new students have joined and 8 students have left the school. How many students are there at the end of the July? అంటే ఇంత క్వశ్చన్ విద్యార్థి మరి 3rd స్టాండర్డ్లో లాంగ్వేజ్ మీద పట్టు ఉన్న విద్యార్థి మరి ఇది చదవాలి. దాన్ని బట్టి మళ్ళీ అనలిటికల్ అంటే విశ్లేషణ చేసుకొని మరి దాన్ని ఆన్సర్ చేయగలగాలి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ షీట్ ఉంది. ఈ షీట్ని ఫస్ట్ రౌండ్ షీట్ ఉంది, దాన్ని మలిచిండు, మళ్ళీ మలవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్ని పొరలు ఉన్నాయి? అలా 4 పొరలు ఉంటాయి. అంటే ఒకదానికి లాస్ట్ దానికి హోల్ పెట్టాడు, మరి ఒక్కదానికి హోల్ పెడితే మనకి డి అనేది వస్తుంది. అంటే 4 హోల్స్ 4 సైడ్స్ ఇట్లా వస్తుంది, డి వస్తుంది. అంటే ఇలాంటి అన్ని విద్యార్థులకు మనం ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరం అయితే మన 3rd క్లాస్ స్టాండర్డ్ ఇది. ఓన్లీ 3rd క్లాస్ స్టూడెంట్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సేమ్ యాజ్ 6 × 4. ఇది కూడా మరి 6 4s అన్నట్టు దాని అర్థం. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బర్త్డే క్యాప్ లుక్స్ లైక్. బర్త్డే క్యాప్ ఎట్లా ఉంటుంది అంటే మరి డి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ద బ్లాక్ బోర్డ్ షేప్ గురించి అంటే విద్యార్థులకు షేప్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్. మరి వర్షిత ప్లాంటెడ్ సమ్ ప్లాంట్స్ ఇన్ అవర్ బ్యాక్. ప్లాంట్స్ వర్ ప్లాంటెడ్ ఇన్ 5 rows and in each row she planted 4 plants. Then plants planted by Varshita can be expressed మరి ఇట్లా అన్నప్పుడు 5 4s కాబట్టి 5 × 4. Aksha's height is 128 cm. her height in meters and centimeters అన్నాడు. మరి 128ని మరి సెంటీమీటర్ని మీటర్లో మార్చడం అన్నప్పుడు 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ 1 మీటర్ కాబట్టి 1 మీటర్ 28 సెంటీమీటర్స్. మరి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ స్టేట్మెంట్ బిలో రిప్రజెంట్ ద అబవ్ పిక్చర్ అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఇది 8 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి 4 8s అంటే 4 × 8. రీజనింగ్ మరి ఆవర్తన అంటే సంకలనం అనే ఎడిషన్ అవుతుంది. ఆవర్తన వ్యవకలనం అంటే మళ్ళీ తీసివేతము డివిజన్ అవుతుంది. ఈ తర్వాత రీజనింగ్ ఉంది. మరి కుసుమస్ టీమ్ ప్లాంటెడ్ 128 trees and Mona's team planted 231 trees in their village. How can they find the total number of trees planted అని అంటే ఇట్లా ఎడిషన్ అంటే విద్యార్థి రీజనింగ్ చేసుకొని there are 65 mangoes in a basket. How many mangoes are to be added more to the basket to get 99? జస్ట్ విద్యార్థి యాడ్ చేయడం రావాలి. అంటే 65 ఉన్నాయి, మరి 99 కావాలంటే ఇంకెన్ని కావాలన్నప్పుడు ఎన్ని ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయడం విద్యార్థికి రావాలి. మరి షమి అండ్ రాము ఆర్ ప్లేయింగ్ విత్ 3 నెంబర్. ఇక్కడ కూడా ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మరి నెక్స్ట్ అక్కడ నెంబర్ ఏదైతే వస్తుంది అన్నప్పుడు కింది 2 అంటే మరి సబ్ట్రాక్షన్ కరెక్టా కాదంటే ఎడిషన్ కింది 2 కూడితే పైది నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ని మరి విద్యార్థి గుర్తించగలగాలి. తర్వాత జస్ట్ నోట్గా కూడా చెప్పొచ్చు. అలాగే ఇన్ 2 digit నెంబర్ మై డిజిట్ ఇన్ 1's place is equal 1 less than 6 అన్నాడు. మై డిజిట్ ఇన్ ద 10th అంటే ఈ విద్యార్థి ఇక్కడ రీడింగ్ చేయడం రావాలి. ఓ మై అన్నప్పుడు మరి అట్లా 10th ప్లేస్లో మరి 1 less than 6 అన్నప్పుడు 6 కంటే 1 తక్కువ అన్నప్పుడు 5 అని. అలాగే మై డిజిట్ 10th ప్లేస్లో ఏమో ఈక్వల్ టు 2 more than 2 అన్నప్పుడు మరి 2కు మరి 2 కలిపితే 4 అని 45 అవుతుంది. లెంత్ ఆఫ్ ద గివెన్ స్పూన్ అన్నప్పుడు లెంత్ అంటే ఇక్కడ
మరి స్పూన్ లెంత్ను కూడా 0 కాంచి పెట్టలేదు, 1 కాంచి పెట్టడం జరిగింది. 13 దాకా ఉందంటే 12 సెంటీమీటర్సే ఉంటుంది. ఆమె 10 రూపీస్ దేర్ ఇన్ 800లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? మరి 10 అంటే 10 పోతే 80 టెన్స్ ఉంటాయి. అలాగే 4 years ఎగో మరి సహస్రాస్ హైట్ వాజ్ 85, మరి నౌ ఆర్ హైట్ ఇంక్రీజ్డ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంత ఉంటారు? ఇలా ఇవన్నీ కూడా మీరు ఈ క్వశ్చన్ మోడల్గా మీకు ఇప్పుడు అందరికీ అంటే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మరి కంపేర్ ద లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇవన్నీ కూడా ఇలా ఆప్షన్స్ కూడా ఈజ్ ఇన్ ఏ థియేటర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అటెండ్ 4 days రెస్పెక్టివ్లీ. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్, డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఫైండ్ ద నెక్స్ట్ వన్ అంటే మెంటల్ ఎబిలిటీ కూడా ఇవన్నీ కూడా Z2, Y4, X6 అనేది అంటే మరి 26th letter, 25th letter, 24th మరి 23rd letter ఇట్లా మరి W మళ్ళీ నెంబర్స్ ఏమో పెరుగుతున్నాయి కాబట్టి 6 తర్వాత 8 వస్తుంది అంటే W8 అని. ఇక్కడ వెయిట్ ఇవ్వడం జరిగింది, యానిమల్స్ వెయిట్, వీటిని అసెండింగ్ ఆర్డర్లో మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా అంటే ఇవి ఎగ్జామ్ యొక్క మోడల్స్. మరి ఆ విధంగా తర్వాత ఇవన్నీ కూడా మోడల్స్ ఈ ట్రైనింగ్లో చెప్తారు. తర్వాత మనం కూడా పాఠశాల ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ ఆఫ్ NAS LOS బేస్డ్ క్వశ్చన్స్ మనం సొంతంగా తయారు చేసుకోవడం కూడా రావాలి. మరి అదంతా ప్రిపరేషన్ అనేది కూడా మరి ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా అంటే ట్రైనింగ్లో మరి జస్ట్ చేయిస్తారు కొంచెం ఐడియా. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అయితే కంపల్సరీ విద్యార్థులకైతే గుర్తుండాలి. మరి డిస్కషన్ పాయింట్, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ టు బి అడాప్టెడ్ ఇన్ స్కూల్స్ to achieve the learning outcomes tested in NAS? How can we reinforce the pre-concept required for attempting NAS? What are the steps in TLP that are to be adapted in classrooms to achieve the concept covered in NAS? How can NAS based questions be inculcated with a regular syllabus? మరి దాన్ని ఎలా మ్యాచ్ చేసుకోవాలి? మరి కీ పాయింట్స్ కూడా త్రూ యాక్టివిటీస్, త్రూ అబ్జర్వేషన్స్ అండ్ ఇన్ఫరెన్సెస్, ప్రొవైడింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఇంటరాక్షన్స్, డిస్కషన్స్, ఎక్స్ప్లోరేషన్స్, ప్రొవైడింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. వీ కెన్ రీఎన్ఫోర్స్ ద ప్రీ కాన్సెప్ట్ రిక్వైర్డ్ ఫర్ అటెంప్టెడ్ NAS బై, ఇవన్నీ కూడా జస్ట్ కాన్సెప్ట్స్ మనం బాగా విద్యార్థులకైతే మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ద స్టెప్స్ ఇన్ TLP దట్ ఆర్ టు బి అడాప్టెడ్ ఇన్ క్లాస్ రూమ్స్ టు అచీవ్ ద కాన్సెప్ట్స్ కవర్డ్ ఇన్ NAS ఆర్ అంటే రీఇన్ఫోర్సింగ్ ద కాన్సెప్ట్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ మేకింగ్ దెమ్ టు ఫైండ్ సొల్యూషన్స్. మరి గైడెడ్ ప్రాక్టీస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద టీచర్, ensure all the students to solve the problems by giving individual practice home assignments. NAS based questions can be inculcated with a regular syllabus, providing additional questions of different types and different levels based on that day concept. Main focus can be laid on reasoning, communication and application oriented teaching అయితే ఖచ్చితంగా మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ సెషన్స్ తర్వాత మనం ఈ ట్రైనింగ్లో మళ్ళీ యాక్షన్ ప్లాన్ కూడా మనం చేసుకొని మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇది టైం టేబుల్ 9:20 నుంచి 9:50 దాకా అంటే ఇప్పుడు కాంప్లెక్స్ మీటింగ్స్ ఇది టైం టేబుల్ ఏమేమి ఉంటుంది అనేది కూడా మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. ఇది అంటే ఓవరాల్గా మరి NAS సంబంధించి అందులో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని సబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటాయో చెప్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.